కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అరివీర భయంకరుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడు చైత్యప్రాసాదం మీదకు దూకి దాన్ని రక్షిస్తున్నటువంటి కావలి భటులతో ఒక్కసారిగా రాముల వారు జయించాలి అని జయ జయధ్వానాలతో ఆ మహానుభావుడు దివ్యంగా మాట్లాడాడు. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. తమ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు తీసుకు వాళ్ళంతా కూడా హనుమంతుణ్ణి సంహరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో బయలుదేరారు. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః, అనేకమైనటువంటి గదలతో పరిఘలతో వాళ్ళు విజృంభించారు. అదే తరుణంలో కొంతమంది మహావీరులు తమ బాణములను ధనుస్సులలో సంధించి హనుమంతుల వారి మీద ప్రయోగించారు. చూశాడు హనుమంతుడు. చూసి తతో వాతత్మజః క్రుద్ధః భీమరూపం సమస్థితః, క్రుద్ధుడైపోయాడు హనుమ. భయంకరమైనటువంటి రూపాన్ని పొందాడు. రూపాన్ని మరింతగా పెంచాడు. చైత్యప్రాసాదం 1000 స్తంభాలతో ఉంది. అందులో ఒక బంగారు స్తంభం, దానికి 100 అంచులున్నాయి. ఆ స్తంభాన్ని పెకలించాడు. గిరగిర 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 తిప్పాడు. ఆయన తిప్పేదానికి అది తగిలి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు వచ్చినాయి. ఈ జ్వాలలతో ఆ చైత్య ప్రాసాదం కాస్త తగలబడిపోయింది. చేతిలో ఉన్నటువంటి ఏది దొరికితే అది, రాళ్లతో కొంతమందిని, చెట్లతో కొంతమందిని సంహరించాడు హనుమంతుడు. సంహరించి ఆ వచ్చినటువంటి రాక్షస వీరులు ఎవరైతే ఉన్నారో కావలివారు, వాళ్ళనందరినీ చంపి అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, ఆకాశంలో నిలబడ్డట్ట హనుమంతుడు. ఇలా అంటున్నాడు, ఓరి రాక్షసులారా, నాలాంటి వాళ్ళు 1000 మంది బయలుదేరారు సీతమ్మను వెతకటానికి. వాళ్ళందరూ కూడా సుగ్రీవ ప్రభువుల యొక్క వశంలో ఉన్నటువంటి వాళ్ళు. భూమినంతా వాళ్ళు వెతుకుతున్నారు. దశనాగ బలఃకేచిత్, కొంతమంది 10 ఏనుగుల బలం కలవాళ్ళు, కొంతమంది 1000 ఏనుగుల బలం కలవాళ్ళు, కొంతమంది అపారమైనటువంటి బల సంపద కలిగిన వాళ్ళు, కొంతమంది కోట్ల ఏనుగుల బలం ఎంత ఉంటుందో అంతటి బలం కలిగినటువంటి వాళ్ళు, కొంతమంది వాయువుతో సమానమైన బలం కలవాళ్ళు, కొంతమంది బలం నేను ఇంత అని చెప్పలేను. ఇటువంటి వానర వీరులతో మహానుభావుడైనటువంటి మా సుగ్రీవ ప్రభువుల వారు వస్తారు. రేయ్, మీకు కావాలంటే ఆయుధాలు తెచ్చుకోవాలి మీరు, కానీ ఆయుధాలు మాతోనే వచ్చినాయి. అవే మా చేతి గోళ్ళు, మా నోటిలోని కూరలు, ఇంకా వీలైతే వెనక ఉన్నటువంటి వాలం. ఇటువంటి వానర వీరులతో, కోట్ల మంది వానర వీరులతో రాబోతున్నాడు మా సుగ్రీవ ప్రభువు. ఆగమిష్యతి సుగ్రీవక సర్వేషాంబో నిషోదనక, వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా సంహరించేటువంటి సుగ్రీవుడు. చూడు, ఒకే మాట చెబుతున్నాను రాక్షసులారా, చూడండి. నేయమస్తి పురీలంక నయోయం నచరావణ, ఇక మీ లంకా పట్టణమూ లేదు, మీ రాజుగారు రావణాసురుడు లేడు, ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన, మహానుభావుడైనటువంటి ఇక్ష్వాకునాథుడు రామచంద్ర ప్రభు, ఆయనతో మీరు విరోధం తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకున్నారా అంటే మీ ప్రభువు తెచ్చుకున్నాడు. మీ ప్రభువుని అనుసరిస్తూ మీరున్నారు కాబట్టి మీ ప్రభువు ఉండడు, మీరు ఉండరు, ఎవ్వరూ ఉండరు అని పెద్దగా ఆయన లంకాపట్టణం అంతా ప్రతిధ్వనించేట్టుగా రాక్షసులను హెచ్చరించాడు హనుమంతుడు. అది హనుమంతుడు అంటే ఈ ప్రహస్థపుత్రుడు, ఆయన పేరు జంబుమాలి, ఆయన యుద్ధానికి వచ్చేలోపుగా చైత్య ప్రాసాదాన్ని దగ్ధం చేసి వాళ్ళనందరినీ కూడా కావలి వాళ్ళని చంపి ఆకాశంలో నిలబడి
లంకాపట్టణం అంతా వినబడేట్టుగా, రాక్షసులందరికీ వినబడేట్టుగా ఇంత గంభీరంగా ధైర్యంతో మాట్లాడాడు అంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనతో ఎవరు లేరు పోటీ. అటువంటి మహానుభావుడు ఆయన. ప్రహస్త కుమారుడు జంబుమాలి రానే వచ్చాడు. జంబుమాలి మహాదంష్ట్రో నిర్జగామ ధనుర్ధరః. మంచి బ్రహ్మాండమైనటువంటి ధనుస్సును పట్టుకున్నాడు. విల్లంబులు తన అమ్ముల బొద్దులో పెట్టుకున్నాడు. ఆ అమ్ముల బొద్దుల్ని వీపున ధరించాడు. ఎర్రని వస్త్రాలు ధరించాడు. ఎర్రని పూలమాలలు ధరించాడు. చెవుల కుండలాలు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. గుడ్లను, కనుగుడ్లను గిరగిరా గిరగిరా తిప్పుతున్నాడు. దేవేంద్రుని ధనుస్సుతో సమానమైనటువంటి దివ్యమైనటువంటి ధనుస్సును తీసుకుని ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ చేతిలో ఉన్న ధనుస్సుని అటు ఇటు జంబుమాలి తిప్పుతూ ఉంటే దాని కాంతులకు దిక్కులన్నీ కూడా ప్రకాశించడం మొదలుపెట్టాయి. వాడు వచ్చినటువంటి రథానికి గాడిదల్ని కట్టారు. ఆ గాడిదలు కట్టినటువంటి రథం మీద జంబుమాలి వచ్చాడు. హనుమాన్ వేగ సంపన్నో జహర్ష చనందచ. అబ్బా, వాడిని చూడంగానే ముచ్చటేసింది హనుమంతుల వారికి. ఇంతకు ముందు వచ్చారు 80,000 మంది. దేనికి? అసలు యుద్ధం చేసినట్టే లేదు. ఏదో దోమనట కొట్టినట్టుగా ఉంది. ఇంకా ఇప్పటి దోమలే చాలా బెటరు. కాస్త గట్టిగా మనమే కొట్టుకోవాలి. మరీ అసలు హనుమంతుడికి యుద్ధం చేసినట్టే లేదు. అందుకని ఈ వస్తున్నవాడు సేనాధిపతి కుమారుడు. సేనాధిపతి కుమారుడు కాబట్టి మంచి బలం కలిగిన వాడుగా హనుమంతుల వారికి అర్థమైంది. వీడితో కాస్త యుద్ధం చేయొచ్చు అనుకున్నాడు. తోరణం మీద ఉన్నటువంటి హనుమంతుల వారు జహర్షజ ననాదచగా ఆనందపడ్డాడు. పెద్దగా కేకలు పెట్టాడు. స్వామి వచ్చేశాడు. ఎదురుకుండా జంబుమాలి తోరణం మీద ఉన్నాడు. సరిగ్గా హనుమంతుల వారు అలా చూస్తున్నాడు. హనుమ వెంటనే వస్తూనే జంబుమాలి మహాబాహు వివ్యాధ నిశితై శరై. తన దగ్గర వాడి అయినటువంటి బాణములున్నాయి అమ్ముల బదిలో. ఆ బాణములను తీశాడు. తీసి అర్ధచంద్రేణ వదనే, ఆ ముఖం మీద ఖచ్చితంగా అర్ధచంద్రాకార బాణంతో కొట్టాడు. శిరస్యేకేన కర్ణినా, ఒక వంకర ములుగు కలిగినటువంటి ఒకానొక బాణంతో ఆయన శిరస్సు మీద కొట్టాడు. హనుమంతుల వారి శిరస్సు మీద. అంతేకాదు దశభిస్తు కపీశ్వరం, ఈ మధ్యలో 10 బాణాలతో కొట్టాడు. హనుమంతుడికి పై తల నుండి ఇలా రక్తం ధారలుగా కారుతోంది. అసలే స్వామి ముఖం ఎర్రగా ఉంటుందేమో, ఈ ఎర్రని రక్తం కూడా కలిసేటప్పటికీ ముఖమంతా ఎర్రగా అయిపోయింది. ఆకాశంలో ఉన్నాడు హనుమంతుడు. ఆకాశంలో ఒక ఎర్ర తామర పువ్వు వికసించిందా అన్నట్లుగా ఉన్నాడు హనుమంతుల వారు. చుకోప బాణాభిగతక, బాణము చేత దెబ్బతిన్నటువంటి హనుమంతుల వారు కోపం తెచ్చుకున్నాడు. పక్కకి చూశాడు. పెద్ద బండరాయి ఉంది. దాన్ని పెకలించాడు. గిరగిర తిప్పాడు. విసిరాడు. అయితే జంబుమాలి సామాన్యమైన వాడు కాదు. 10 బాణాలతో ఆ పెద్ద బండరాయిని ముక్కలు చేసి కింద పడేశాడు. చూశాడు హనుమంతుడు. ఓహో, ఇంతవరకు నేను విసిరినటువంటి దాని కింద పడి చచ్చిన వాళ్లే తప్ప నేను విసిరిన దాన్ని ముక్కలు చేసిన వాళ్ళు లేరు. శభాష్, రాక్షస వీరాని మనస్సులో అనుకున్నాడు. ఆయన పెద్ద మద్ది చెట్టును పెకలించాడు. గిరగిర తిప్పుతున్నాడు హనుమంతుల వారు. ఆయన అలా తిప్పుతూ ఉండంగానే బాణాలు పెట్టి ఆయన చేతిలో మద్ది చెట్టు ఉండంగానే ఆ చెట్టును ముక్కలు చేశాడు జంబుమాలి. అరే, శిల వేశాను, ముక్కలు చేశాడు. చెట్టుని ఇంకా వేయలా, చెట్టును తిప్పుతున్నా, నా చేతిలో ఉండగానే ఆ చెట్టు ముక్కలయ్యేట్టు చేశాడు అనుకుని మెచ్చుకున్నాడు. కానీ ఆ రాక్షసుడు జంబుమాలి, ప్రహస్తుని కుమారుడు రెచ్చిపోయాడు. సాలవృక్షాన్ని అంటే మద్ది చెట్టును 4 బాణాలతో నరికినటువంటి ఆ జంబుమాలి 5 బాణాలతో భుజాల మీద గాయపరిచాడు. వక్షస్థలంలో 1 బాణం వేశాడు. అలాగే 10
ఈ మధ్య భాగంలో వేశాడు ఖచ్చితంగా. ఇలా టపా టపా టపామని తగిలినవి వెళ్ళి ఒళ్ళు మండిపోయింది ఆంజనేయ స్వామికి. పరిగం పాతయామాస జంబుమాలేర్మహోరసి. ఇంతకుముందు 80,000 మందిని ఏ పరిగతో పరిగ అనే ఆయుధంతో సంహరించాడో అదే పరిగను తీసుకున్నాడు, గిరగిరి తిప్పాడు, విసిరాడు. వాడి రథం మీద పడింది ఈ పరిగె వెళ్ళి. తస్య చైవ శిరో నాస్తి. ఆ పరిగ అనేటువంటి ఆయుధం దెబ్బ ఎప్పుడైతే గట్టిగా తగిలిందో వాడు మాంసపు ముద్దయ్యాడు జంబుమాలి. తస్య చైవ శిరో నాస్తి. వాడి తలకాయ కనిపించలేదు, చేతులు కనపడలేదు, మోకాళ్ళు కనపడలేదు, ధనుస్సు కనపడలేదు. నరదో నాశ్వాహ తత్రా దృశ్యంత నేషవగా. అలాగే ధనుస్సు బాణాలు పొడి పొడి అయిపోయినాయి, ముక్కలు ముక్కలు అయిపోయినాయి. అక్కడ రథం కానీ గుర్రాలు కానీ ఏమీ కూడా కనపడకుండా పోయినాయి. వాడు పడిపోయాడు నేల మీద, అంత మాంసం ముద్దల్లే కింద పడిపోయాడు. జంబుమాలి చనిపోవడాన్ని చూశారు కింకరులు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మహాప్రభు మహాప్రభు అన్నారు. ఏరా, మా సైన్యాధిపతి ప్రహస్తుల వారి కుమారుడు జంబుమాలి ఎలా యుద్ధం చేశాడు? చాలా బాగా యుద్ధం చేశాడండి. గాయపరిచాడు ఆ వానరుణ్ణి, బాగా యుద్ధం చేశాడు. ఏం జరిగింది? బంధించాడా, సంహరించాడా? లేకపోతే లేదు ప్రభు, ఆయన చేతిలో దిక్కుమాలిన చావు చచ్చాడు. సరోష సంవర్తిత తామ్రలోచనక. ప్రహస్త కుమారుడు జంబుమాలి హతుడయ్యాడా? అయ్యాడు ప్రభు. ఈ వచ్చిన వానరుడెవడో సామాన్యమైన వాడు కాదు అనుకుని కోపంతో ఎర్రబడ్డ కళ్ళు కలిగినటువంటి ఆ రావణుడు మంత్రి కుమారుల్ని పిలిచాడు. 7 వాళ్ళు, ఒకళ్ళు కాదు, 2 కాదు. అమత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధి దేశాసు నిశాచరేశ్వరగా. నిశాచరేశ్వర, రాక్షసులకు రాజైనటువంటి ఆ రావణుడు ఆ 7 మంత్రి కుమారుల్ని కూడా బయలుదేరండి యుద్ధానికి, ఆ వానరుణ్ణి సంహరించండి లేదా పట్టి తీసుకురండి అన్నాడు. వీళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళారు, యుద్ధానికి వెళ్తున్నామని చెప్పారు. అయితే వాళ్ళందరికీ ఉత్సాహంగానే ఉంది. నిర్యయుర్భవనా తస్మాత్ సప్త సప్తార్చి వర్చసగా. 7 మంత్రి కుమారులు వెనకాల చాలామంది సైన్యం వస్తోంది. వాళ్ళందరూ కూడా సప్తార్చి వర్చసగా, ఎంతో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సూర్యభగవానుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు నేనంటే నేను, నేనంటే నేను, నేనంటే నేనంటూ యుద్ధానికి బయలుదేరారు. ఈ నేనంటే నేను దేనికి అంటే యుద్ధం చేయడానికి కాదు, చావడానికి. పైగా వాళ్ళంతా యుద్ధానికి వస్తూ ఉంటే ముందు సహజంగా యుద్ధానికి సంబంధించిన ఫేరీలు అవి మోగుతూ ఉంటాయి వస్తున్నాడని. ఎవరైనా వీరుడు వస్తున్నా మోగిస్తారు. ఓ పక్క వీళ్ళు బయలుదేరితే ఆల్రెడీ 80,000 మంది చచ్చారుగా. ఆ చచ్చిపోయినటువంటి రాక్షస వీరుల తల్లులందరూ కూడా పెద్దగా గుండెలు బాదుకుంటూ తలకాయలు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో కుమారా, చనిపోయావా నాయనా అని. ఇది ఉపశృతి, అపశృతి, ఫలశ్రుతి. అంటే ఇది అపశృతి, ఫలాన్ని ఇచ్చే శృతి కాదు. ఏడుపులు పడవప్పులు నిలబడుతున్నాయి. అయినా సరే వాళ్ళు ధైర్యంగా వచ్చేశారు. సృజంతో బాణవృష్టింతే రథగర్జిత నిస్వనాహ. రథగర్జిత నిస్వనాహ. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రథాలలో బయలుదేరారు. ఆ రథాలలో వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సింహగర్జన చేస్తున్నారు. ఎట్లాగైతే ఒక మహామేఘం వర్షించబోయే ముందు గర్జిస్తుందో అలా గర్జిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా హనుమంతుల వారిపైన శరవృష్టి కురిపించారు. ససరన్మోఘయామాసాగా తేషామాసు చరఃకపి. 7 బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలకు అందకుండా తిరుగుతున్నాడు హనుమంతుల వారు. గమ్మత్తు అది.
ఎవడు బాణం వేసినా ఆ బాణానికి హనుమ చిక్కడం లేదు. కాసేపు ఆ ఆకాశంలో ఆయన సంచరించాడు. ఎంతసేపు బాణాలు పెట్టి కొడతారు? వీళ్ళ వద్ద ఉన్న బాణాలన్నీ అయిపోతాయి కదా, కొట్టిన బాణాలు మళ్ళీ తెచ్చుకుని వేయలేరు కదా, దరిద్రంగా ఉంటుంది కదా, కుదరదు కదా. అందుకని వాళ్ళ దగ్గర బాణాలన్నీ కూడా అయిపోయినాయి. అయిపోగానే సకృత్వా నిన్నతం ఘోరం త్రాసయం స్థాన్ మహాచమూము, ఈ ఏడుగురిని, ఆ ఏడుగురు వెనకాల ఉన్నటువంటి మహాసైన్యాన్ని భయపెట్టేట హనుమంతుల వారు తన యొక్క దివ్యమైనటువంటి నాదంతో. వీళ్ళని చిత్ర విచిత్రంగా చంపాలి అనుకున్నాడు. ఒకళ్ళని చంపినట్టు ఒకళ్ళని చంపకూడదు అనుకుని తలేనాభ్యగనత్కాంశ్చిత్, అరచేత్తో చరిచి కొంతమందిని చంపాడు. పాదైకాంశ్చిత్ పరంతపః, పరంతపః శత్రువుల్ని తప్పింపజేసే మహానుభావుడు హనుమ. పాదాలతో కొంతమందిని అలాగా చావుగొట్టి చంపాడు. ముష్టినాభ్యగనత్కాంశ్చిత్, పిడికిళ్లతో గుద్ది చంపారు కొంతమందిని. నఖైకాంశ్చిత్ వ్యధారయతు, గోళ్లతో గీరి చంపాడు. గోళ్లతో గీరితే మామూలు అవి పెద్ద పిడిబాకుల్లాగా ఉన్నాయి. ప్రమమాధోరసాకాంశ్చిత్, గుండెతో ఢీకొట్టాడు వెళ్ళి. ఈ గుండె తగిలేటప్పటికి వాళ్ళకి ఒక పెద్ద బండరాయికి తల తగిలితే ఎట్లా అవుతుందో అట్లా కొంతమంది తెచ్చారు. ఊరుభ్యామపరాన్ కపి, తన తొడలతో గట్టిగా కొట్టి చంపాడు కొంతమందిని. కొంతమందిని అలా పైకి విసిరి ఆ పడే వాళ్ళని ఆ కాలడ్డం పెట్టి ఆ కాలు మీద వాడి శరీరం పడంగానే ఒక మునక్కాడను విరిచినట్టుగా విరిచి పారేసి సంహరించాడు. ఇలాగా ఆ ఏడుగురిని చంపాడు, మంత్రి కుమారుల్ని. ఆ వెనక వచ్చినటువంటి సైన్యం మొత్తాన్ని కూడా నుగ్గు చేశాడు. స్రవతారుధిరేణాథస్రవంత్యో దర్శితాః పథీ, వాళ్ళ రథాల ముక్కలైనవి, ధ్వజాల ముక్కలైనవి, ఆయుధాలన్నీ చల్లాచెదురైనవి, సైనికులంతా చనిపోయారు. అక్కడ రాక్షసుల యొక్క రక్తధారలు కాలవలై ప్రవహిస్తూ ఉన్నాయి. అంతేకాదు లంకంతా కూడా అపశకునాలతో వికార ధ్వనులతో మారుమోగిపోతోంది. మరి ఇంతమంది మరణించారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేంత వరకు ఏం చేయాలి? తాను విధ్వంసం చేయడానికి ఏమీ లేవు కాబట్టి కొంచెం విశ్రాంతిని తీసుకుందాము అనుకున్నాడు హనుమ. వేరొక రాక్షస వీరులతో, అంటే రావణాసురుడు పంపిస్తాడు, మరి వాళ్ళతో యుద్ధం చేయాలి అంటే కాస్త విశ్రాంతి అవసరం అనుకుని తదేవ వీరోభిజగామ తోరణం, మళ్ళీ ఆ తోరణం దగ్గరికే వెళ్ళాడు హనుమంతుడు. వెళ్ళి హాయిగా దాని మీద కూర్చున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎవరొస్తారా, ఎవరితో ఎట్లా యుద్ధం చేద్దామా అని హనుమ మంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడు. మంత్రి కుమారులు ఏడుగురు కూడా మరణించారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని రావణాసురుడు దిగులు పడ్డాడు మనస్సులో. పైకి దాన్ని కనబడనీయకుండా 5 సేనాగ్ర నాయకుల్ని పంపించడానికి సిద్ధపడ్డాడు. చూడండి గమ్మత్తు, ముందు 80,000 మంది, తర్వాత సేనాధిపతి కుమారుడు జంబుమాలి, తర్వాత 7 మంత్రి కుమారులు. ఇప్పుడు మహావీరుల్ని దింపుతున్నాడు యుద్ధంలోకి. సవిరూపాక్షయూపాక్షవు దుర్ధరం చైవ రాక్షసం ప్రఘసం భాసకర్ణంచ పంచ సేనాగ్రనాయకాన్. వీళ్ళు సేనాగ్రనాయకులు 5 కూడా. వాళ్ళు వెళ్ళిన చోట విజయాన్ని పొందడమే తప్ప ఏనాడు కూడా పరాజయాన్ని పొందడం అనేది లేదు. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, ఈ 5 కూడా సంధిదేశ దశగ్రీవో వీరాన్ను నయ విశారదాన్ను హనుమద్గ్రహణే వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి. ఓ పంచసేనాగ్ర నాయకులారా, మహావీరులారా, లేవండి, మీరు యుద్ధానికి బయలుదేరండి. మీరందరూ కూడా రథ గజ తోరగ కాల్బలములతో వెళ్ళి ఆ వానరుణ్ణి నిగ్రహించండి. నహ్యహం తం కపిం మన్యే కర్మణ ప్రతితర్కయన్. వీడు మామూలు వానరుడుగా నాకు అనిపించడం లేదు పంచసేనాగ్ర నాయకులారా.
సర్వదా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం. అది చాలా గొప్ప ప్రాణి. మామూలు వానరుడు ఎప్పుడు కూడా ఇలా ఉండడు, ఇలా యుద్ధం చెయ్యడు. కానీ ఇంత భయంకరంగా యుద్ధం చేస్తూ ఇంతమందిని హతమార్చాడు అంటే ఈ వానరుడు అసామాన్యుడు. వానరోయమితి జ్ఞాత్వా నహి సుధ్యతి మే మనగా. వీడెవడో సామాన్య వానరుడు అని నా మనస్సు అంగీకరించడం లేదు. అతడిని వానరుడుగా నేను భావించడం లేదు. సేనాగ్రనాయకులారా, చెప్పేది వినండి. ఇంద్రుడు నా కోసం తన తపశ్శక్తితో సృష్టించి ఉంటాడు, లేదా నాగ యక్ష గంధర్వ దేవాసుర మహర్షులందరూ కూడా ఈ వానరుణ్ణి సృష్టించి నా మీదకు పంపించి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ మీ బలములతో వెళ్ళి ఆ వానరుడితో యుద్ధం చెయ్యండి. నావమాన్యో భవద్భిశ్చాగా హరిర్ధీర పరాక్రమ. అద్భుతమైన బలపరాక్రమం కలిగిన వాడు ఆ వానరుడు. తక్కువ చేయడానికి వీల్లేదు, తక్కువగా భావించడానికి కూడా వీల్లేదు. నేను ఎందరో వానర వీరుల్ని చూశాను. వాలిని చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, జాంబవంతుణ్ణి చూశాను, నీలుణ్ణి చూశాను, మైందద్వివిధాదుల్ని చూశాను. నైవం తేషాం గతిర్భీమాన తేజోన పరాక్రమ. ఎవరిలో కూడా ఇటువంటి పరాక్రమం లేదు, ఇటువంటి తేజస్సు లేదు, ఇటువంటి బలం లేదు, ఇటువంటి ఉత్సాహం లేదు, ఇటువంటి బుద్ధి బలం లేదు. మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. ఏదో ఒక మహాబలం కలిగినటువంటి మహాప్రాణి కపిరూపంగా వచ్చింది ఈనాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నం మహదాస్థాయ క్రియతామస్య నిగ్రహక. ఒళ్ళు దగ్గర పెట్టుకు యుద్ధం చేయండి. ఏమైనా సరే కష్టపడి ఆ వానరుణ్ణి నిగ్రహించండి, బయలుదేరండి అని అన్నారు. తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహౌజసః. వాళ్ళందరూ కూడా రావణుల వారి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ పంచసేనాగ్ర నాయకులు కూడా హనుమంతునితో తలపడదామని యుద్ధానికి బయలుదేరారు. ఆ పంచసేనాగ్ర నాయకులతో హనుమ ఎట్లా యుద్ధం చేస్తాడో తరువాతి ప్రవచనంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే.